ఇప్పుడు సర్వెంట్ వచ్చి ఆర్ యూ ఓనర్, నువ్వు యజమానివేనా ప్రూవ్ చేసుకోమని అడుగుతున్నాడు. మేము హడిల్ చేస్తున్నాం. వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది చెప్పండి. చచ్చిపోయిన డెడ్ బాడీ తవ్వి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, దుఃఖం వస్తాయి. భుజం మీద వేసుకుని ప్లాస్టిక్ సంచిలో మోసుకుని వచ్చిన ఫొటోస్ చూస్తే మనిషి అనేవాడు నాగరిక ప్రపంచంలో ఉన్నామా, మనం బతికే ఉన్నామా అని అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇగో మా అక్క చచ్చిపోయింది, చాలా కాలం అది పుడిచి తీసుకొచ్చాను, చూసి కొంచెం నాకు 20,000 ఇప్పించండి అని. మీ అక్క చచ్చిపోయిందని కాదు, నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకుంటావు? ఇప్పుడు ఒక యుద్ధం చేస్తున్నట్టుగా దొంగల్ని పట్టుకునేటువంటి పోలీసులు ఇవాళ దేశంలో అధికార పక్షానికి ఎవరు అనుకూలంగా ఉన్నారో మీరు రాసి పెట్టుకుంటే వాళ్ళు ఎవరి మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చూడదు. వాళ్ళ మీద చిన్న రైడ్ కాదు, వాళ్ళకి ఎవరైనా సమస్య కాదు. వాళ్ళకి వ్యతిరేకంగా ధిక్కరించిన వాళ్ళందరి మీద ఈ వ్యవస్థలు విరుచుకుపడతారు. నేను కుర్చీలో కూర్చోవాలి, ఇది అడ్డు, ఇది తీసేయండి. నేను కుర్చీలో కూర్చోవడానికి ఆయన అడ్డు, ఆయన తీసుకెళ్ళి బొక్కలేయండి, అది మూసేయండి, ఇది కూల్చేయండి. ఆ రాష్ట్రం కూడా మనకు కావాలి. ఈ పద్ధతిలో నడుస్తున్నప్పుడు ఇన్ని వ్యవస్థలను స్వాధీనం చేసిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉండనిస్తారా? ఇక్కడ మారినాయి, ఇక్కడ ఈ తేడా వచ్చింది, అక్కడ ఆ రకంగా ఫేజుల యొక్క నిర్ణయంలో తేడా వచ్చింది. అది ఇన్ని రకాల తేడాలు. అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టు మీరు అధికారంలో రావడానికి ఎందుకు పనికి వస్తున్నాయి? మీ పార్టీ ఎందుకు అడ్వాంటేజ్లోకి వస్తుంది? పాలక పక్షానికి ఎందుకు అడ్వాంటేజ్ ఉంటుందని క్వశ్చన్ మేము అడుగుతాం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక వ్యవస్థాపకులైనటువంటి మా సోదరులు పుట్టా సురేంద్రబాబు గారు, అదేవిధంగా కోర్ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు మా బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా సంస్థకి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధాన కార్యదర్శి కౌతార ప్రసాద్ గారు, కోశాధికారి జేవి శ్రీనివాసరావు గారు, జిల్లా స్థాయిలో నాయకత్వం వహిస్తున్నటువంటి అప్పారావు గారు, భాస్కర్ రావు గారు, మిత్రులారా, పెద్దలు పారేపల్లి సత్యనారాయణ గారు, ఇంకా ప్రేమించేటువంటి అనేక మంది మిత్రులు ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం చెప్తూ, ఇవాల్టి సభ 2 ప్రయోజనాలని ఆశించి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సభ 2 సెషన్స్గా సాగుతుంది అనేటువంటిది కూడా ఈ పాంప్లెట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ఇటువంటి పాంప్లెట్ మీ దాకా వచ్చి ఉంటుంది. అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఈ సబ్జెక్టు మీద చాలా డీటెయిల్డ్గా రూపొందించినటువంటి, చాలా సుదీర్ఘమైన చర్చల అనంతరం చాలా సవివరంగా రూపొందించినటువంటి డాక్యుమెంట్ కూడా మీ దాకా వచ్చి ఉంటుంది. ఒకవేళ రాకపోతే దాని యొక్క కాపీని మీరు తీసుకోగలరు, మేము అందించగలుగుతాం. ఏలూరుకి సంబంధించి అంటే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అనేటువంటి సంస్థ ఏర్పాటులో అనేకమైనటువంటి సంస్థలు కలిసి ఉన్నాయి. దాంట్లో ఈరోజు ముఖ్యంగా ఉన్నటువంటి సంస్థలు సత్యాన్వేషణ మండలి కోదాడ కేంద్రంగా మన పుట్టా సురేంద్రబాబు గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి దశాబ్దాలుగా వివేక పథం పత్రికను తీసుకొస్తూ చాలా ప్రతిష్ట కలిగినటువంటి సత్యాన్వేషణ మండలి సంస్థ, అదేవిధంగా బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న జన విజ్ఞాన వేదిక సంస్థ, అలాగే హైదరాబాద్ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో పనిచేస్తూ పలు సంస్థల్ని ఏర్పరచుకొని పనిచేస్తున్నటువంటి జై భారత్ సంస్థ. ఈ 3 సంస్థలు ప్రధానంగా ఉన్నాయి. అంటే ఇది పరిచయం నిమిత్తం చెప్తున్నాను నేను. ఈ సెషన్ 2 విధాలుగా సాగుతుంది. ఇవాళ ఇక్కడ పైన ఎన్నికల కమిషన్ పనితీరు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఉండాలి, డాక్యుమెంట్ పేరు కూడా అదే. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనల్ని పరస్పరం పంచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రజా సదస్సు ఇది ఒక సెషన్. ఇది భోజనం ముందు భాగంలో సాగుతుంది. మాకు 2వ ప్రయోజనం కూడా ఉంది. అదేమిటంటే ఈ సంస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికని ఈ జిల్లాకి పరిచయం చేయాలి. ఈ జిల్లాలో ఉన్నది నిర్మాణము, ఈ నిర్మాణాన్ని మరింతగా పరిపుష్టం చేయాలి. దేశాన్ని గురించి తప్పించేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయంతో లంచ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా మన ప్రసాద్ గారి, కౌతార ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఈ సంస్థ యొక్క పరిచయ కార్యక్రమం కూడా మీకు సాగుతుంది. దానికి సంబంధించి నేను చెప్పదలుచుకున్న విషయాలు ఇటువంటి సభలు సాధారణంగా మీరు చూస్తే కనుక ఎన్నికల కమిషన్ గురించి కానీ, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి కానీ, వేరే వేరే అంశాల మీద కానీ మనకు సభలు జరగడం అనేది చాలా సాధారణంగా జరుగుతాయి. వాస్తవంగా ఏలూరులో కూడా జై భారత్ ఎప్పటి నుంచో ఉన్నది, కానీ పెద్ద బలమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటిదిగా లేదు.
మన రవీంద్రనాథ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ ఏడాదిలోనే రెండవ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. మీరు చూస్తున్నటువంటి అనేక సంస్థలు ఒకసారి పోల్చుకొని బేరీజ్ వేసుకోండి. ఆయా సంస్థలు ప్రజా సమస్యలను తీసుకొని పనిచేస్తున్నప్పటికీ నెంబర్ 1 అవి రాజకీయ పార్టీలు అయి ఉంటాయి, రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తూ ఉంటాయి. ఆ రాజకీయ ప్రయోజనం అంటే అధికారంలోకి రావటం, ఎమ్మెల్యేలు కావటం, రాజ్యాధికారం పట్టుకోవడం, లేదా ఏదైనా సంపాదించుకోవడం, లేదా మరేదైనా సంస్థలతో వాటికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటూ కనిపిస్తాయి. మేమేం చెప్తున్నామంటే ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికకి కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక యొక్క పునాది సంస్థలుగా ఉన్నటువంటి ఈ 3 సంస్థలకు కానీ దశాబ్దాల చరిత్రను మీరు పరిశీలిస్తే కనుక ఈ సంస్థలు ఏవి కూడా నెంబర్ 1 మేము రాజకీయ పార్టీలు కాదు. మేమెవరం మీ నుంచి ఎటువంటి రాజకీయ సభలు పెట్టడంలో మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. మేమెవరం కూడా వ్యక్తిగతంగా ఏదైనా పొందాలని అనుకోవట్లేదు. ఎవరు ఎమ్మెల్యే కావాలనుకోవట్లేదు. మాకు ఓట్లేమని అడగట్లేదు. మీరంతా కూడా వస్తే మిమ్మల్ని కూడా ఎమ్మెల్యేలు చేస్తాం, మేము కూడా ఎమ్మెల్యేలు అవుతామని చెప్పట్లేదు. ఫ్లెక్సీల మీద మా ఫోటోలు పెట్టుకోవాలనుకోవట్లేదు. మాకు వ్యక్తిగతంగా ఏదైనా ఖ్యాతి కావాలని కానీ, ఏదైనా కీర్తికాంక్ష కావాలని, లేకపోతే ఏదైనా గుర్తింపు కావాలనేటువంటి తపన లేదు. వీరందరూ కూడా ప్రజారంగంలో దశాబ్దాలుగా పనిచేసినటువంటి వారు. బ్రహ్మారెడ్డి గారు కానివ్వండి, సురేంద్రబాబు గారు కానివ్వండి, జయభారత్లో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు కానివ్వండి, వీరంతా కూడా దశాబ్దాలుగా 3-4 దశాబ్దాలుగా 2 దశాబ్దాలుగా 2.5 దశాబ్దాలుగా అనేక దశాబ్దాలుగా ప్రజారంగంలో నిరంతరముగా పనిచేస్తూ ఉన్నారు. ఫలితంతో సంబంధం లేకుండా ఈ అంశం న్యాయమైనది అనుకుంటే ప్రజలు ఎటున్నా సరే, సమాజం ఎటున్నా సరే, ప్రభుత్వాలు ఎటున్నా సరే, ఎవరు ఏమనుకున్నా సరే సంబంధం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి నిజాయితీ కలిగినటువంటి వేదికలు దొరకడం కానీ, ఇటువంటి నిజాయితీ కలిగిన చరిత్ర కలిగినటువంటి మనకి సంస్థలు ఉండడం కానీ చాలా అరుదు, చాలా ఆశ్చర్యం, చాలా అపురూపం. ఇటువంటి సంస్థలు మనం నిలబెట్టుకోవాలి. అంచేత నేను కోరుకునేది ఏంటంటే అన్ని సభలు జరుగుతుంటాయి కదా అని దాన్ని అదే విధంగా మీరు కంపేర్ చేయకుండా ఈ యొక్క వేదికను మీరు అర్థం చేసుకుని, ముఖ్యంగా దీంట్లో మనం పేర్కోవడం అనేది జరిగింది. ప్రసాద్ గారు కూడా ఇందాక దాన్ని స్పష్టంగా చెప్పి ఉన్నారు. అవి ఏమిటంటే ఇక్కడ 4 లక్ష్యాలు: ఎన్నికల సంస్కరణ, పాలన వికేంద్రీకరణ, గ్రామ సభల నిర్వహణ, సమాచార హక్కు, చట్ట సక్రమ వినియోగం. ఈ 4 అంశాలు ప్రధానమైనటువంటివి. వీటిని పరస్పర అంగీకారం ప్రాతిపదికగా మరికొన్ని అంశాలు కూడా చేర్చుకుంటూ ఈ సంస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికకి మరే ప్రయోజనము లేకుండా కేవలము ఉద్యమము విలువల ప్రాతిపదికగా నడుస్తున్నటువంటి సంస్థ కాబట్టి దీన్ని మీరు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు కానీ ఈ విషయాలు కూడా మీరు అర్థం చేసుకుని ఈ సంస్థలో మీరు పాలు పంచుకోవడానికి మీరంతా రావాలి. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. కేవలం వినేటటువంటి సభగా తీసుకోకూడదని నేను మీకు అపీల్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరొక విషయాన్ని కూడా చెప్తాను. నేను ఇక్కడ ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఎన్నికల కమిషన్ యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మీరు చూస్తే, ఇటువంటి డాక్యుమెంట్ మీరు చూస్తే కనుక ఈరోజు చాలా చోట్ల సభలు జరుగుతున్నాయి, కానీ ఇంత స్పష్టంగా, ఇంత వివరంగా, ఇంత నిరపేక్షంగా అటు కానీ ఇటు కానీ మొగ్గకుండా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాల ప్రాతిపదికగా ఒక డాక్యుమెంట్ని రూపొందించడం అనేది ఏ సంస్థ చేయలేదు. అది కూడా ఈ సంస్థ యొక్క సమగ్రమైన ఆలోచనకి, స్పష్టమైనటువంటి నిజాయితీకి నిదర్శనంగా మీ ముందు ఉందనే విషయాన్ని మీకు మీ దృష్టిలో తెస్తూ దయవుంచి దీన్ని అధ్యయనం చేయండి. ఇది సర్వసమగ్రమైన డాక్యుమెంట్ అని మేమేమి చెప్పడం లేదు. ఎందుకంటే సర్వసమగ్రం అంటే కనుక మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి మేము చెప్పొచ్చు. అలా కాకుండా సదస్సు పెడుతున్నాం అంటే ఆలోచనలను ఆహ్వానించడానికి, ఆలోచనలు పంచుకోవడానికి, తీసుకోవడానికి అవసరమైతే మనం అందరం కూడా మీరు చెప్పిన దాన్ని, అలాగే సంస్థలో మిత్రులు చెప్తున్న దాన్ని బట్టి మనం అంతా ఒక వేదికను ఏర్పరచుకుని దాన్ని ముందుకు మార్చుకుంటూ వెళ్ళేటువంటి ఉద్దేశంలో ఉన్నాం తప్పితే ఇదేదో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోమనే ఉద్దేశంతో మేము ప్రకటిస్తున్నామనే ఉద్దేశంతో చెప్పడం లేదు కాబట్టి చర్చా వేదికల్ని, చర్చా సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని ఇందాక ప్రధాన కార్యదర్శి గారు చెప్పారు. ఇకపోతే ప్రధానమైనటువంటి విషయం ఏదైతే ఉన్నదో ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించి మరి నేను ఆశ్చర్యపోతున్న విషయం ఏమిటంటే, నేను ఒక పత్రికకి సంపాదకత్వం వహించాను, చాలా విషయాల మీద చదువుకున్నాను, మాట్లాడగలుగుతాను, ఉద్యమకారుడిని అనుకుంటాను. నాకు కూడా 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇవాళ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఓటు ఉంటుందో లేదో అని లోపల కొంచెం కంగారుగా ఉంది నాకు కూడా. ఎందుకంటే ఎవరైనా వస్తారేమో చూడండి, వాళ్ళు గబుక్కున మనం లేవనుకుని చెప్పి వెళ్ళిపోతారు అని నేను కూడా మా ఆశ్రమంలో చెప్పి ఉన్నాను. ఇటువంటి భయాందోళనలు జీవితంలో ఏనాడు ఎదుర్కోలేదు. ఇటువంటిది తెలియదు కూడా. పోన్లే ఓటు లేకపోతే ఏమైందిలే, మన ఒక్కళ్ళ ఓటు ఆకాశం కూలిపోతుందా అని అందామనుకుంటే ఆ ఓటుకి ఏదో రైలు ఇంజన్కి వెనకాల బోగీల్ని జత చేసినట్టు భవిష్యత్తులో కనిపించకుండా కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించట్లేదు. ఇంకొన్ని ప్రమాదాల మీదకి రాబోతున్నట్టు కూడా ఒక సినేరియో మనం చూస్తే కనుక భారత ప్రజాస్వామ్యం అనేది ఇట్స్ ఎ వండర్.
ప్రపంచ చరిత్రలోనే మీరు గమనించండి, మీరు చూస్తే కనుక ది లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్తారు. వై లార్జెస్ట్ డెమోక్రసీ? ఎందుకంటే ప్రపంచంలో 140 కోట్ల మంది ఉన్నటువంటి పైగా ఉన్నటువంటి జనాభా, అంతమంది ఓటర్స్ ఉన్నటువంటిది వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు. భారత ప్రజాస్వామ్యం వంటిది మరొకటి లేదు. ప్రతిసారి కూడా మనం ఎక్కడైనా డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తుంటే, ఎక్కడైనా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళ దేశంలో 40 లక్షలు, 50 లక్షలు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు చస్తూ ఉంటారు. అమెరికాలో మీరు చూస్తే కనుక ఫలితాలు ప్రకటించడానికి ఒకసారి చుట్టంతా మీకు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమిటో కూడా నిజంగా నెగ్గారా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చి వాళ్ళ అధ్యక్ష భవనం మీద వాళ్ళే దాడి చేసుకుని గందరగోళం అయిపోయారు. అంచేత భారత ప్రజాస్వామ్యాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇది ఇవాళ కాదు, ఇవాళ మనం 1950లో మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళు మన ఎక్కిరిచ్చారు. మీరేంటి గాడిదగుడ్డు డెమోక్రసీ, మీరు నడపగలుగుతారా, మీ వల్ల అవుతుందని. ఆ రోజుల్లో అందరికీ ఓటు హక్కులు లేవు, అందరికీ ఓటు హక్కులు ఇవ్వలేదు. ఓటు హక్కులకు కొన్ని క్రిటేరియాస్ పెట్టారు, కేవలం కొన్ని ఉంటేనే. అంచేత అందరికీ వయోజన సార్వత్రిక ఓటు హక్కు కావాలని కరాచీ కాంగ్రెస్లో 1930లోనే మన జాతీయోద్యమ నాయకత్వం మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు పెద్దలంతా అడిగారు. వీళ్ళందరి యొక్క తపస్సు, వీళ్ళందరి యొక్క పోరాటాల ఫలితంగా బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ ఈ డిమాండ్ ఒప్పుకోలేదు. యూ మస్ట్ నోట్ దిస్ పాయింట్. ఈ దేశంలో అందరికీ ఓటు హక్కు కావాలని ఒక్కరోజు కూడా బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు. అందరూ అడుగుతూ వచ్చారు. అటువంటి పోరాటాల ఫలితంగా జాతీయోద్యమం చేసినటువంటి కృషి ఫలితంగా మనకు రాజ్యాంగ రచనా సభ రావటం, రాజ్యాంగ రచనా సభలో అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం వల్ల మనకు ఓటు హక్కు 1950 నుంచి ఈ రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటి నుంచి వచ్చింది. 1950 నుంచి కూడా మనం 52 మొట్టమొదటి ఎన్నికల నుంచి కూడా భారతీయులకు అసలు ప్రజాస్వామ్యం రాదు, వీళ్ళు ఏం చేస్తారని అనుకున్నది. అందరినీ, బ్రిటన్ ఎంతంటే చాలా చిన్న కంట్రీ, ఆ రోజు కూడా చిన్న కంట్రీయే. ఆ రోజు మన పాపులేషన్ 40 కోట్ల దాకా ఉంది. అక్కడ కూడా మన వాళ్ళు కోట్ల మందిని, మన వాళ్ళు ఎక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థలు, రోడ్లు లేనప్పుడు ఏదో పడవల మీద లేకపోతే నెత్తి మీద మోసుకుంటూ కొండలు గుట్టలు ఎక్కి కూడా అద్భుతంగా దీన్ని నిర్వహించేవారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా దీన్ని ప్రపంచం అంతా కూడా డాక్యుమెంటరీస్ తీసి చూపించి ఈ విధంగా మేము ఎన్నికలు నిర్వహిస్తున్నామా అని చెప్తే వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు. నిజమా, ఇది మేము వీళ్లతో తిప్పలు పడుతున్నామని. ఇవాళ మనకి ఎంత ప్రతిష్ట ఉందో గత కొద్ది కాలంగా అంత ప్రతిష్ట ఉందా, అది ఏమైనా అప్రతిష్టగా మారుతుందని వరల్డ్లో కూడా చాలా డిబేట్ జరుగుతుంది. మనకు మీడియాలో తెలియట్లేదు ఆ విషయం. ప్రపంచంలో కూడా బయట చాలా రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ మనకి ఇందాక ప్రతిజ్ఞ చేయించారు రవీంద్ర గారు. ఏమనంటే ఇది రాజ్యాంగ రచనా సభలో భారత రాజ్యాంగానికి సంబంధించిన ఆమోదించినటువంటి రాజ్యాంగంలో ప్రియాంబుల్, అవతారిక అంటాం. ఇది వాస్తవంగా మనం అంతా ఇలా పెట్టి ప్రతిజ్ఞ చేయాలనే ఉద్దేశంతో రాసుకున్నది కాదు. కేవలం రాజ్యాంగ పుస్తకానికి ముందు మాటగా, పీఠికగా, ప్రస్తావనగా మాత్రమే పనికి వచ్చే ఉద్దేశంతో రాసుకున్నటువంటి పారాగ్రాఫ్. దాంట్లో కూడా చూస్తే భారత ప్రజలమైనటువంటి మేము ఈ భారతదేశానికి యజమానులు అనేటువంటి ఒక టోన్ స్పష్టంగా వర్డ్ లేకపోయినప్పటికీ మాది ఈ దేశం, మాకు మేము ఇచ్చుకున్నాం అని చెప్పొచ్చింది. అంటే మనం మామూలుగా ఉద్యమకారులు ఏం చెప్తామంటే ప్రజల యజమానులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజాసేవకులు అంటారు. పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. ఉద్యోగులు ఏమంటారంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. ఇప్పుడు సర్వెంట్ వచ్చి ఆర్ యూ ది ఓనర్, నువ్వు యజమానివేనా ప్రూవ్ చేసుకోమని అడుగుతున్నాడు. మేము హడిల్ చేస్తున్నాం, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందని చెప్పండి. ఇప్పుడు పనిచేసే ఆయన వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే అది సరే కానీ నువ్వు యజమాని అనడానికి నువ్వు పట్టరా పేపర్స్ అని చెప్తున్నాడు. ఇది ఎక్కడ జరగలేదు ఇటువంటిది. ఇప్పుడు పోనీ జరిగిందని నువ్వేంటారు నన్ను అడిగేదని అనే పరిస్థితులు లేవు మనం. ఇప్పుడు మన దగ్గర ఏమున్నా ఇల్లు మందే అని ఎలా ప్రూవ్ చేసుకోవాలని కంగారుగా ఉన్నాం. చేత మన పరిస్థితి నేను ఎందుకు చెప్పుకున్నానంటే, నేను ఆలోచిస్తుంది నాకే ఇలా ఇంత గాబరాగా ఉంటే మరి బ్రహ్మారెడ్డి గారు కూడా ఇందాక అటువంటి మాట ఏదో అంటున్నారు నా చెవిలో, నాకు కూడా కంగారుగా ఉంది. ఇట్లా ఉంటే పైగా లోపల ఎక్కడ అనుమానంటే మా ఓట్లు ఖచ్చితంగా ఉండవేమో అనుమానం కూడా ఉంది మాకు. అది వేరే కారణం. అయితే మరి ఒక మారుమూల అసలు దీన్ని పెద్దగా పట్టించు రోజువారీ పనుల్లో ఇవాళ మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము, ఈ వర్కింగ్ డే, ఇవాళ గబుక్కున వచ్చి ఈ సభల్లో కూర్చోవడానికి అందరికీ ఏలూరు పట్టణాల్లో కానీ బయట కానీ తీరికలు ఉండవు, ఎవరి పనులు చేసుకోవాలి. జీవన పోరాటం ఇవాళ మనం ఎంత డబ్బులు సంపాదించినా సరే సరిపోయినంతటువంటి కన్నం ఉంది కింద. మీరు ఎంత సంపాదించినా మీ ఇంట్లో సరిపోదు. మీకు ఇన్స్టాల్మెంట్లు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఏం చేసినా సరే మీరు ఎప్పుడు ఆల్వేస్ దానికి సంబంధించినటువంటి స్టార్వేషన్ స్టేజ్లో ఉన్నట్టుగా బాధపడుతూ ఉంటారు. అది కట్టలేదు, ఇది కట్టలేదు, ఇది సరిపోవట్లేదు, ఇంకేమైనా కొంచెం వస్తే బాగుండదు. 5 లక్షలు సంపాదించినంతే, 50,000 సంపాదించినంతే, 20,000 సంపాదించినంతే, 50 లక్షలు సంపాదించినంతే. అటువంటి మైండ్ సెట్లోకి, అటువంటి ఎకానమీలోకి, అటువంటి సిచ్యువేషన్లోకి, అటువంటి వాతావరణంలోకి మనం వెళ్ళాం. అది వేరే స్టోరీ. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఒక సభ పెడితే ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు చాలామంది తక్కువ. ఇక్కడికి వచ్చి కూర్చుని దీని గురించి మాట్లాడే వాళ్ళకి మాకే కొంచెం డౌట్ఫుల్గా ఉందంటే అసలు ఏమీ పట్టించుకోకుండా ఏం జరుగుతుంది, సర్ అంటే ఏంటి, సర్ అంటే సార్ మీరు అని అంటాం కదా, అదే లేకపోతే స్పెషల్ ఇంటెన్సివ్ ఏది రివిజన్ అని కానీ వీవీప్యాట్ అంటే ఏంటంటే వీవీప్యాట్ అని అదేదో కొండ ప్యాట్ అన్నట్టుగా అండం మొదలు పెట్టాం. కానీ వీవీప్యాట్ ఏంటంటే ఓటర్స్ వెరిఫైయింగ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అండి. పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే ట్రయల్ అంటే మీరు దాన్ని వేస్తే చూసుకోవడానికి.
దాని అర్థాన్ని తీసుకున్న మనకు దాన్ని కరెక్ట్గా అట్లా ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేస్తుంది మనకి అది. అయితే ఇప్పుడు ఇటువంటి గందరగోళంలో ఉన్నప్పుడు ఈ వీళ్ళని వదిలిపెట్టండి, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు బాబు. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు వాళ్ళ పనుల్లో వాళ్ళు జీవన పోరాటంలో ఉండాల్సిన వాళ్ళు ఉంటారు. ఈ దేశంలో ఇవాళకి నిరక్షరాస్యులు ఉన్నారు. మన దేశం పరిస్థితి అది. అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు స్వతంత్రం వచ్చి మనం ఏం పని చేసినా ఈ రోజుకి మన దేశంలో నిరక్షరాస్యులు, ఈ రోజుకి మన దేశంలో నానా బాధపడుతూ తమ జీవన పోరాటం సాగించేవాళ్ళు, ఈ చిన్న చిన్న మలేరియా లాంటి జ్వరాలకు కూడా వైద్యం లేక చచ్చిపోయేవాళ్ళు మనం చూస్తుంటాం పేపర్లో. చచ్చిపోయినటువంటి డెడ్ బాడీని మోసుకుంటూ వచ్చాడు ఒక ఆయన తవ్వి, ఎందుకంటే మీ అక్క చచ్చిపోయిందని ఏంటి ప్రూఫ్ చెప్పు, అకౌంట్లో ఉంది ఏమో అని చెప్పారు. చెప్తే ఇక ఏ దిక్కు లేక, అంటే ఈ ప్రూఫ్లు అడగడం వల్ల వచ్చిన బాధ అది. ఇప్పుడు ప్రూఫ్లు అడుగుతారు మనం ఏం తవ్వాలో తెలియదు. ఆయన ఏం చేశాడంటే చచ్చిపోయిన డెడ్ బాడీ తవ్వి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, దుఃఖం వస్తాయి, భుజం మీద వేసుకుని ప్లాస్టిక్ సంచిలో మోసుకుని వచ్చిన ఫొటోస్ చూస్తే మనిషి అనేవాడు నాగరిక ప్రపంచంలో ఉన్నామా, మనం బతికే ఉన్నామా అని అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇగో మా అక్క చచ్చిపోయింది, చాలా కాలం అయింది పుడిచి తీసుకొచ్చాను, చూసి కొంచెం నాకు 20,000 ఇప్పించండి అన్నాడు. అకౌంట్లో ఉంది అతని డబ్బు, వీళ్ళు ఇచ్చే దయ కాదు. చాలామంది చూసి బాధపడి వరుసలు జరిగిందండి. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఏది తండ్రి చచ్చిపోతే సైకిల్ మీద మోసుకెళ్ళేవాళ్ళు ఇంకా ఉన్నారు. లోకం అదే విధంగా ఉంది మన పరిస్థితి. మనం చాలామంది చోట్లకి తెలుసుకోవట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక అకౌంట్కి సంబంధించి ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో అతను మొత్తం డెడ్ బాడీని తీసుకొచ్చి పెట్టిన తర్వాత చాలామంది బాధపడారు. నువ్వు తీసుకొని ఆయన అని కొన్ని క్లబ్లు వాళ్ళు 40,000 50,000 30,000 ఇచ్చారు. అది ఏం సరిపోతాయో నాకు తెలియదు. కానీ అంటే దేశం పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇప్పుడు అతనికి నువ్వే మీ అక్క చచ్చిపోయిందని కాదు, నువ్వే అని ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకుంటావు? దానికి ఇందాక చాలా చెప్పారు ప్రసాద్ గారు, 1987కి ముందు పుట్టేవా లేదా. చాలామంది వాళ్ళు పుట్టినటువంటి డేట్లు కానీ స్కూల్లో ఎంట్రీ వేసిన డేట్లు తప్పితే ఏ గుడ్డు తెలియదు. మళ్ళీ ఇప్పుడు 9 నెలలకు గ్యాప్ అంటే ఏమో అప్పుడు ఏం ఎంట్రీ చేశారు. పెద్ద పెద్ద నాయకులు కూడా పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు గ్యాప్ ఉంటే డౌటు. నేను కొత్తగా చదివిందంటే 6 పిల్లలు ఉంటే డౌటు. సుభాష్ చంద్రబోస్ 14 మంది పిల్లల మధ్య పుట్టాడు. గాంధీ గారి ఇంట్లో చాలామంది ఉన్నారు. ఆ కాలంలో మాత్రం 12 మంది పుట్టడం మా కళ్ళతో చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా గాంధీ 8వ. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. కానీ 6 మీ ఇంట్లో పుడితే డౌట్ చేత డౌట్ అని రాస్తున్నారని చెప్తున్నారు, తీసేస్తున్నారని చెప్తున్నారు. దాని మీద ఒక నాయకుడు పోయి నిన్న మెమోరాండం ఇచ్చి వచ్చాడు. ఇదే అన్యాయమే బాబు, ప్రధానమంత్రి గారికి యూపీ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ మంది పుట్టారు, మమ్మల్ని ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారని. ఇట్లా రకరకాలైనటువంటి పద్ధతిలో ఇప్పటిదాకా వారు చెప్పారు ఒక మంచి విషయం, బహుశా అందరికి ఇది విస్మరిస్తున్న విషయం ఒకటి చెప్పారు ప్రసాద్ గారు. ఏమిటంటే ఈ ఎస్ఐఆర్ అనేది ఏం కొత్తది కాదండి, రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఇది ఎవరు కొత్తగా కనిపెట్టింది కాదు, ఇప్పుడే కొత్తగా చేస్తున్నది కూడా కాదు, మామూలుగా జరిగిపోతుంది. అది ఉందని మీకు నాకు ఇప్పటిదాకా తెలియలేదు. అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో మనకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారండి, ఎందుకు చేయాలండి, అసలు అవసరమే లేదంటే అవసరం ఉంటుంది, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే లిస్టులో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తీసేసుకోకపోతే కనుక అవి అలాగే ఉంటాయి. ఒకప్పుడైతే ఇంకా ఇంత టెక్నాలజీ లేనప్పుడు శుభ్రంగా ఓట్లు కూడా రిగ్గింగ్ చేసుకునేవారు, అది వాస్తవం. అది అంచేత వాళ్ళు ఏం చేసేవారంటే చచ్చిపోయిన ఓట్లు ఎవరు ఎంక్వైరీ చేసుకుని సిస్టమ్ ప్రకారం అవి తీసేసుకుంటూ వచ్చేవారు. అంచేత ప్రతిసారి కూడా చచ్చిపోయిన ఓట్లు తగ్గుతాయి, కొన్ని కొత్త ఓట్లు కలుస్తాయి. ఈ కలిసినటువంటి ఓట్లు ఈ చచ్చిపోయిన ఓట్లతోటి అయినా కూడా జనాభా పెరుగుతుంది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు 40 కోట్ల జనాభా 150 కోట్లు అయింది. కాబట్టి రెగ్యులర్గా ఓటర్స్ లిస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక యుద్ధం చేస్తున్నట్టుగా దొంగల్ని పట్టుకునేటువంటి పోలీసులు, మన సినిమాల్లో సౌండ్ వస్తుంది, వాళ్ళు రాగానే డ్రమ్స్ కొడతారు డమ్ అని, వాళ్ళు వస్తారు, వాళ్ళు రాగానే దొంగలు పారిపోతారు. మన పరిస్థితి అలాగే ఉంది. ఇంత సౌండ్ తోటి ఇంత యుద్ధం చేసినట్టుగా, ఇంత మీదకు వచ్చినట్టుగా వీళ్ళు వచ్చి మొత్తం ఏ రాష్ట్రంలో అడుగు పెడితే అక్కడ తీవ్రమైన భయాందోళనలు రేకెత్తించే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారని అడుగుతున్నాను నేను. వాట్ ఇస్ ద పర్పస్? ఇలాగైనా పనిచేయాలి, ఇది తప్పితే వేరే మార్గం లేదా? మీ వర్కింగ్ స్టైల్లో అంటే లీగల్లీ యూ మే బి రైట్, నీకు చట్ట ప్రకారం అధికారం ఉండొచ్చు ఆ పని చేయడానికి, కానీ అలాగే పని చేయాలా? అంటే నువ్వు ఎవరికి జవాబుదారీ కాదా? ఈ వ్యవస్థలు ఎవరికి జవాబుదారీ కాకుండా ఎక్కడి నుంచి పోతున్నాయి? సరైనటువంటి వ్యవస్థ ఇప్పటికి మన రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కూడా ఇప్పుడు నవ్ ఇట్స్ బీన్ ఇంప్లిమెంటింగ్, ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు ఏళ్ళకి వస్తున్నారు వాళ్ళు. అక్కడ కూడా తీవ్రమైనటువంటి అప్రమత్తత, భయాందోళనలు ఉన్నాయి. గతంలో మేము ఇక్కడ మా సంస్థకి జాతీయ మహాసభ పెట్టాం నవంబర్లో. చాలా రాష్ట్రాల్లో మాకు బలం ఉన్న చోట ప్రతినిధులు రాలేదు, ఎందుకంటే సర్ నడుస్తుందని చెప్పారు. రాష్ట్రం దాడు అడుగు పెట్టాలంటే టెర్రర్. ఏమో నువ్వు నీ ఓటు పోవడంతో ఆగదు అది. ఆ ఓట్లకు నువ్వు మళ్ళీ ఎంటర్ కాలేవు. నెంబర్ 2. నెంబర్ 3 దాని వెనకాల భోగిలు, అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఎంతమందిని వాళ్ళు తీసేశారనేది ఇప్పటిదాకా కేవలం కొన్ని రాష్ట్రాల్లో మొత్తం కంప్లీట్ కాలేదు. 3వ దశకు వచ్చారు. 3వ దశకు వచ్చేసరికి 6.5 కోట్లకి పైగా ఓటర్లు. యూ కెన్ ఇమాజిన్ 6.5 crores, 6.5 కోట్ల ఓట్లు
తొలగించామని ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తూ ఉన్నది. ఇదంతా ఎలక్షన్ కమిషన్ ప్రకటన. 6.5 2 ఫేజులు కంప్లీట్ అయినాయి. ఇంకా 3వ ఫేజ్ అయినా కాకుండా ఇంకా కొన్ని ఫేజులు చేయాల్సి వస్తుందేమో తెలియదు మనకి. ఈ 6.5 కోట్ల లిస్టుకి సంబంధించి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అంటే, ఓకే కొన్ని కోట్లు తగ్గించాల్సిందే, దట్ వీ మస్ట్ అండర్స్టాండ్. ప్రతిసారి కూడా ఇటువంటి రివిజన్ జరిగినప్పుడు కొన్ని ఓట్లు పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ దేశం ట్రాన్స్ఫర్ అయ్యి పక్క ఊరికి వెళ్ళిపోయారు, అక్కడ నోట్ చేయించుకుంటాడు, ఇక్కడ అవసరం లేదు ఆయన పేరు. అలాగే ఇంకో చోటకి వెళ్ళిపోయాడు అని అంటారు. అంచేత దిస్ ఈజ్ ఓకే. ఇది ఒక కామన్ జనరల్ ఫినామినాగా నడుస్తుంది, దాన్ని ఎవరు తప్పుపట్టరు. అలాగే కొంతమంది యాడ్ అవుతారు. నేను చెప్పినట్టు యాడ్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు, తగ్గేవాళ్ళు తక్కువ ఉంటారు. మరి చచ్చిపోయేవాళ్ళు ఎక్కువను పుట్టేవాళ్ళు తక్కువ ఉంటుంటే దేశ జనాభా తగ్గాలే. కానీ పుట్టేవాళ్ళు ఎక్కువ, చనిపోయేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి దేశ జనాభా స్థిరంగా పెరుగుతుంది, ఓటర్ లిస్ట్ కూడా స్థిరంగా పెరుగుతుంది. ఇది నిజమైన, ఇది ఒకటే, మీరు వేరే ఆలోచన పెట్టుకోకలే. దేశ జనాభా పెరుగుతుంది కాబట్టి ఓటర్ల లిస్టు కూడా ప్రతిసారి పెరుగుతుంది అని తగ్గదు. ఇది అనేక సార్లు ఎస్ఐఆర్ చేసినప్పుడు కూడా ఓటర్స్ లిస్టు తగ్గలేదు, చాలామందిని వాళ్ళు తీసేశారు. అంచేత విజ్ఞులైనటువంటి వాళ్ళు, స్కాలర్స్ అయిన వాళ్ళు, దీని మీద బాగా పరిశీలన ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే 6.5 కోట్ల లిస్ట్ అంటే సుమారుగా 10%, 11%, 12%, 13% తీసేశారు. ప్రతి 10 పేర్లలో ఓ పేరు తీస్తారు. 13%, 12% ఓట్లు తీసేసినటువంటి రికార్డ్స్ రాష్ట్రాల్లోనే కోట్ల ఓట్లు తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇది న్యాయబద్ధంగా జరుగుతున్నట్టుగా కనిపించడం, నమ్మించడం, ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ఎలక్షన్ కమిషన్ విధి అని ఎలక్షన్ కమిషన్ అర్థం చేసుకోవాలి. న్యాయంగా ఉండడమే కాదు, న్యాయంగా ఉన్నట్టుగా మాకు కూడా అర్థం కావాలి. మాకేం అవసరం లేదు, నీకేం సంబంధం లేదు, మా ఇష్టం మేము చేసుకుంటాం అనుకోకు నువ్వు, అది చాలా రాంగ్ అది. కానీ ఆ విధంగా జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు ఆ విధంగా లేవు. ఇప్పుడు దీంట్లో ఒక 60%, 70% కూడా మనం వాళ్ళకి తగ్గొచ్చు అని మనం చెప్పొచ్చు అనేటువంటి ఒక అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా వీళ్ళు తీసినటువంటి 6.5 కోట్లు కూడా తీసేదగ్గమైన అభిప్రాయం రాలేదు ఇప్పటిదాకా. నాకు తెలిసి నేను చూడలేదు ఆ పరిశీలన. అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ డౌట్స్. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జాబితాలలోనే రాష్ట్రాల వారీగా మనం చూస్తే, అది యూపీ కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్లో మొదలుపెట్టారు, బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఈ రాష్ట్రాల్లో అయ్యా మేము ఇన్ని ఓట్లు తీసివేస్తున్నాము, రైట్. అంతకుముందు 10 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్ల స్థానంలో మేము 5 ఓట్లు తీసివేశాము, తర్వాత 6 ఓట్లు లేకపోతే 8 ఓట్లు కలిపాము అని చెప్తే 10 ఓట్లు తీసివేస్తే 5 అయినాయి. 5కి మళ్ళీ మీరు ఒక 3, 4 కలిపితే అవి 8, 9 అనే 1, 2 తేడా రావాలి. అంటే వాళ్ళు చెప్పిన లెక్కలు ఇవన్నీ. తీసివేసిన నెంబరు వాళ్ళే చెప్పారు, కలిపిన నెంబరు వాళ్ళే చెప్పారు, కానీ టోటల్గా తీసేసింది వాళ్ళు చెప్పారు. ఈ టోటల్గా తీసేసిన నెంబరు వాళ్ళు చెప్పిన నెంబర్కే టాలీ కావట్లేదు ఏ రాష్ట్రంలో కూడా. ఇది చాలా ఘోరం. అంటే మాకు మ్యాథమెటిక్స్ రాదా, నువ్వు చెప్తున్న అంకెలు అవి చాలా ఇన్ఎక్స్ప్లికబుల్గా, అర్థం చేసుకోలేని విధంగా, అర్థం కాని విధంగా ఉంటున్నాయి. నీ యొక్క ఇంటెన్షన్స్ కూడా అర్థం కాని విధంగా ఉంటాయి. ఇది అవసరమా? ఇవాళ ఒక ప్రభుత్వం అనేది మన గతంలో మనం ఏది రోడ్డు పని చేశారనుకోండి, ఒకళ్ళు రోడ్డు వేసుకుంటూ వెళ్ళిపోతారు, ఆ రోడ్డు వేసిన తర్వాత డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం రోడ్డు తవ్వేస్తారు, ఆ తర్వాత పైపులు వేస్తాడు వాళ్ళు, ఎప్పుడో కొంతకాలం పాటు అలాగే ఉంచుతారు. ఈయన రికార్డులో రోడ్డు ఉంటుంది, కానీ ఇక్కడ రోడ్డు ఉండదు, ఇక్కడ తవ్విన గుంటే ఉంటుంది. దాన్ని 2 ఏళ్ల దాకా జనం బాధపడుతూ గుంటలో పడుతూ చావులు చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్ళు పూడ్చిన తర్వాత గుంటలు ఏర్పడతాయి, మళ్ళీ వచ్చి వీళ్ళు వేయరు. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ వేరు, ఈ డిపార్ట్మెంట్, వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉండదు. ఇంకా ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్ళి ఆ వైర్లు దాని మీద వదిలేస్తారు, ఎవరికైనా తగిలి చచ్చూరుకుంటాడు. ఇట్లా డిపార్ట్మెంట్లుగా ప్రభుత్వాలు పనిచేయడం మనం చూసాం. ఇక్కడ కూడా మనం చూస్తే కనుక ఈ యొక్క డిపార్ట్మెంట్లుగా ఒక కనిపించకుండా విధానం ఉన్నప్పటికీ కూడా నా వంటి వారికి ఇదంతా ప్రణాళికాబద్ధంగా ఏదో జరుగుతోందా, దీని వెనకాలనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతోంది. ఆ విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ప్రజాస్వామిక ప్రభుత్వాలు పనిచేసేటప్పుడు సాధారణంగా 4 పిల్లర్స్ మీద ఉంటాయి అని మనం చెప్పుకుంటాం. అవి ఎగ్జిక్యూటివ్ అని, లెజిస్లేటర్ అని, అదేవిధంగా పత్రికలని, తర్వాత జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థని 4 పేర్లు చెప్పుకుంటాం. ఇది ఎగ్జిక్యూటివ్లో ఒక భాగమే అవుతుంది. స్వతంత్రమైనటువంటి వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది. ఇవన్నీ వేరువేరు వ్యవస్థలకు పనిచేస్తాయి. కానీ వేరువేరు వ్యవస్థలకు పనిచేసేటువంటి మంచి విధానం మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇవాళ నుంచి మొదలైందని చెప్పట్లేదు, నీ వల్ల వచ్చింది, ఆడి వల్ల వచ్చిందని చెప్పట్లేదు. ఈ వ్యవస్థలు ఎప్పటి నుంచి తగులెడుతున్నాయి మేము చూస్తున్నాం. మా కళ్ళతో అనేక సార్లు మేము అభ్యంతరాలు వ్యక్తం చేశాం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా ఉన్నటువంటి చరిత్ర మాకు ఎప్పుడు లేదు.
మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళం, దేశం యొక్క సమస్యను సమస్యగా చెప్పేటువంటి స్వభావం ఉన్నవాళ్ళం. కానీ వ్యవస్థల యొక్క డిటెరిరేషన్ చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి విధానం ఏదైతే గాడి తప్పుతున్నటువంటి విధానం ఉన్నదో ఇది పెరుగుతున్నది, ఈ మధ్య యాక్సిలరేట్ అవుతుందని మేము గమనిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మేము చెప్తూ ఉన్నాం. ఇది ఒక్క వ్యవస్థలో కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లెజిస్లేటర్ అంటే మనకి చట్టసభల్లో ఎన్నికైనటువంటి వాళ్ళు గతంలో మనకి పార్టీలు మారుతూ ఉండేవారు. గతంలో ఇప్పుడు కాదు, ఒక 40 ఏళ్ల క్రితం బీహార్లో ఒక జోక్ ఉండేది. బీహార్ కాదు, హర్యానాలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే ఒకవేళ కనుక ఆ పార్టీ నెగ్గితే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, దేవీలాలో ఎవరు ముఖ్యమంత్రి అవుతాడు, ఓడిపోతే కనుక భజనలాల్ అవుతాడు. భజనలాల్ ఏ పార్టీ నెగ్గినా సరే అందరినీ తీసుకొచ్చి తను ముఖ్యమంత్రి అవ్వగలుగుతాడు, ఏ పార్టీలో ఉన్నా. అతనికి క్యాపబిలిటీ ఉండేది. ఇలాగ రకరకాల జోక్స్ ఉండేవి. ఆయారాం అనేది గయారాం అనేది పేరు. ఒక ఎమ్మెల్యే జంపు చేశాడు, ఆయన ఒకే రోజు 3 పార్టీలు జంప్ చేశాడు. పొద్దున్న పార్టీలో ఉన్నాడు, మధ్యాహ్నం ఇంకో పార్టీలోకి వచ్చాడు, సాయంత్రం ఇంకో పార్టీలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి గయారాం అని ఒక మాట వచ్చింది మనకి. ఇది మన విధానం. ఇలాగా జరుగుతూ ఉండేవి. రాజీవ్ గాంధీ గారి హయాంలో ఈ విధంగా పార్టీలు మార్చడానికి కొంత అడ్డుకట్ట వేసే విధానాన్ని కనిపెట్టారు. అయినప్పటికీ మన వాళ్ళు ఏం చేస్తారంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని మనకు సామెత ఉన్నట్టుగా నువ్వు ఎన్ని చట్టాలు చేస్తే దాన్ని ఎట్లా తూట్లు పడవాలో దానికి మేము మార్గం ఆలోచిస్తాం. ఇదంతా తేల్చాల్సిన స్పీకర్ కదా, స్పీకర్ మీద చేయి పెట్టుంచుతాం. ఆ స్పీకర్ ఎప్పటికీ తేల్చడు. ఆ శాసనసభ కాలం పూర్తవుతూ ఉంటుంది. ఆయన నా అధికారాలు నువ్వు వేలు పెట్టడానికి వీల్లేదని జ్యుడిషియరీకి చెప్తాడు, జ్యుడిషియరీ తేల్చదు, వీళ్ళు తేల్చడం. అంచేత చట్టం అలా ఉండగానే ఖచ్చితంగా దాన్ని ఉల్లంఘన చేయడం బాహాటంగా కనిపిస్తుంది. చాలాసార్లు ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కేవలం ప్రమాణ స్వీకారం గడిలోగా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని కొనుక్కుని వేరే ప్రభుత్వాలు ఏర్పడడం మనం చూసాం. అనేక సార్లు అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదేవిధంగా సిబిఐ, ఈ వ్యవస్థల్ని అధికార పక్షం వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకుంటారు. అధికార పక్షం వాళ్ళు అనుకూలంగా ఉపయోగించుకోవడం అనేది ఎప్పుడూ భారతదేశ చరిత్రలో ఉంది. కానీ ఎముకలు మెడలో వేసుకునేటువంటి విధానం తక్కువ ఉందేమో, ఇవాళ బాహాటంగా మెడలో వేసుకునే విధానం కనిపిస్తుంది. అంచేత ఇవాళ దేశంలో అధికార పక్షానికి ఎవరు అనుకూలంగా ఉన్నారో మీరు రాసి పెట్టుకుంటే వాళ్ళు ఎవరి మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చూడదు. వాళ్ళ మీద చిన్న రైడ్ కాదు, వాళ్ళకి ఏమైనా సమస్య కాదు. వాళ్ళకి వ్యతిరేకంగా ధిక్కరించిన వాళ్ళందరి మీద ఈ వ్యవస్థలు విరుచుకుపడతాయి. అంచేత ఈ వ్యవస్థలను వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవడం ఆ పాలకపక్షం వాళ్ళు మొదలుపెట్టారు. వీళ్ళు కాదు, ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. వీళ్ళు దాన్ని ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొంచెం ఉధృతంగా చేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తే మిగతా వ్యవస్థలని మనం గమనిస్తే కనుక పత్రికలనే ఉండేవి. ఇవాళ భారతదేశంలో అంటే ఒక పత్రిక సంపాదకత్వం వహించిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, భారతదేశంలో పత్రికలు ఉన్నాయని నేను అనుమానిస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి వార్తలు మనం చూస్తాం. గుండె అయిపోయిన న్యూస్ మన సోషల్ మీడియాలోనే లేకపోతే టీవీలోనే కనిపిస్తుంది, మర్నాడు ప్రింట్ మీడియాలో కనిపించదు. ప్రింట్ మీడియాలో ఏది ఉంటుందో వాడికి అది న్యూస్ కాదు, వాడు దాన్ని పట్టించుకోడు. అలాగే ఒక టీవీ మీడియాలో విపరీతంగా మోగిస్తుంటారు, వీళ్ళు మోగిస్తున్నారు కదా అని పక్క టీవీ మీడియాలో పెడితే వాడికి అసలు అది లేనట్టుగా వేరే విషయం మీద చర్చ చేస్తూ ఉంటాడు, వాడికి సంబంధం లేదు దాంతో. అంచేత ఖచ్చితంగా ఇవాళ దాదాపుగా 99% పైగా మీడియా అనేటువంటిది ఇవాళ రాజకీయ పార్టీలకు, వివిధ రాజకీయ పార్టీల తోకల్లాగా తోకాడించే కుక్కల మాదిరిగా తయారై వాళ్ళకి అనుకూలమైనటువంటి వార్తల్ని మాత్రమే ప్రచారం చేసుకుంటూ, వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానాలని ప్రచారం చేసుకుంటూ, ఈయనకి ఇది న్యూస్ అది కాదండి. మొన్న దేశవ్యాప్తంగా ఊపేసినటువంటి విషయం మన తెలుగు పత్రికలు ఎక్కడ వార్తలు కాలేదు. అయితే కనుక 10వ పేజీలో 8వ పేజీలో అది కూడా 3 రోజుల తర్వాత అయింది. నేను వార్త కావాలని చెప్పడం లేదు, మీకు అందరికీ తెలుసు. దొంగతనం జరిగింది అని చెప్తే ఇది న్యూస్ కాలేదు ప్రింట్ మీడియాకి. ఎందుకంటే ఇది మీడియానైనా అనుమానించాల్సి వస్తుంది. అలాగే చాలా విషయాలు మనకు న్యూస్ కావట్లేదు. అంచేత 4 పిల్లర్స్లో ఎగ్జిక్యూటివ్ అనే దాన్ని లొంగదీయబడింది, లెజిస్లేచర్ అనేది నిష్పక్షపాతంగా పోవడం లేదు. అలాగే ఈ యొక్క మీడియా అనేటువంటిది ఎప్పుడో మీరు చూస్తే కనుక స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, ధైర్యంగా వ్యవస్థలకు ఎదురెడ్డి నిలిచినటువంటి అనేక మంది మీడియా హౌసెస్ గత కొన్ని దశాబ్దాలుగా, అంటే ఈ పరిణామం కూడా అది గతంలో కూడా జరిగింది, జరగలేదని నాకు ఏం లేదు, శుభ్రంగా జరిగింది. కానీ ఇప్పుడు జరిగింది చాలా ఉధృతంగా జరుగుతుంది. ఇవాళ ఆ స్వతంత్రమైనటువంటి మీడియా ఛానల్స్ వాళ్ళందరి మీద కేసులు వస్తున్నాయి, వాళ్ళని ఎత్తుకుపోతున్నారు, వాళ్ళ వ్యవస్థలను కుప్పకూలుస్తున్నారు, వాళ్ళని నేరగాళ్ళుగా నిలబడుతున్నారు, వాళ్ళు జైళ్ళకి వెళుతున్నారు, చివరికి ఉపాలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించి అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి ఇష్టం లేనటువంటి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇష్టం లేనటువంటి, ప్రభుత్వానికి ఇష్టం లేనటువంటి కేసులను టేకప్ చేసినటువంటి న్యాయవాదులు ధైర్యంగా నిలబడి న్యాయం కోసం నిలబడేటువంటి పౌర ఉద్యమాలు ఉండేవి గతంలో. మనం చూడొచ్చు, నేను పేర్లు కావాలని చెప్పడం లేదండి, మేము పనిచేసినటువంటి పోరాటాలు ఉన్నాయి. రేప్ కేసు మీద నిలబడి ఆ బాధితులకి ఏ మాత్రం పోలీసులు కానీ ఎవరు న్యాయం చేయకపోతే ఈ న్యాయవాదులే నిలబడి, ఈ న్యాయవాదులే
హాస్పిటల్స్కి తీసుకెళ్లే విధంగా ఒత్తిడి చేసి వాళ్ళ తరఫున నిలబడి పోరాడితే చిట్ట చివరికి వాళ్ళకి శిక్షలు పడలేదు దేవుడిరుగు. కానీ ఒక 30 ఏళ్ళ తర్వాత వీళ్ళంతా కూడా ఉపా పేరు మీద జైలుకి వెళ్ళారు. ఏమీ లేదు దాంట్లో. నువ్వు ఏదో ఒక రోజు నువ్వు వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడితే నీ తలకాయ తీస్తారు, లేకపోతే జైల్లో పెడతారు, లేకపోతే నిన్ను పూర్తిగా వంచేస్తారు, అణిచివేస్తారు, నీ మీద ఎక్కడ లేని ముద్రలు వేస్తారు అనేది సర్వసాధారణమైన తర్వాత ఇవాళ మీడియా కూడా చిన్న విషయం కాదండి. ఒక పత్రిక దినపత్రిక ఉందనుకోండి, ఆ పత్రిక 20 పేజీలు 30 పేజీల పత్రిక ఉందంటే మనం ఇచ్చేటువంటి 4 రూపాయలు 5 రూపాయలతో ఆ పత్రిక ఫ్రంట్ పేజీ కూడా ప్రింట్ కాదు. మీరు ఇచ్చే డబ్బులతోటి ఆ పత్రిక ప్రింట్ కాదండి. అసలు గతంలో కలర్ ఫోటోలు అందుకే వేయడానికి భయపడేవారు, అప్పుడు కొంత గౌరవం ఉండేది. ఇవాళ ఈ పత్రిక మరి ఎలా ప్రింట్ అవుతుందంటే ఆ పత్రిక లోపల కనిపించేటువంటి అడ్వర్టైజర్స్ ద్వారా ప్రింట్ అవుతుంది వాడిచ్చే డబ్బులతో. అంటే మీరు ఇచ్చేటువంటి 4 రూపాయలు వాడిచ్చేటువంటి 30 రూపాయలు కలిపి 35 రూపాయలు కాస్ట్లో వస్తే మీకు 4 రూపాయలకి ఇస్తున్నాడు. ఇప్పుడు 30 రూపాయలు ఆయన గౌరవించాలి, మిమ్మల్ని గౌరవించాలా? ఆయన్నే గౌరవించాలి కదా, ఆయన్నే గౌరవిస్తాడు. అంతే దేశంలో రకరకాలైనటువంటి వార్తలు వీళ్ళందరికీ కూడా ఎవరైతే అడ్వర్టైజింగ్ కంపెనీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా పొలిటికల్ శిబిరాలతో టైఅప్ అయి ఉన్నాయి. ఈ పొలిటికల్ శిబిరాలు ఏవైతే ఉన్నాయో ఈ పక్షాలన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రయోజనాలను ఎట్టి పరిస్థితులను కాపాడుకుంటాయి. అంచేత మన చుట్టూ ఒక డ్రామా నడుస్తూ ఉంది. ఈ డ్రామాలో ఇవాళ అందరూ బట్టలు ఇప్పుకున్న తర్వాత రాజుగారి కథ ఉంది. ఆయన బట్టలు ఇప్పుకుని ఆయన తెలియదు పాపం, ఎవరో వచ్చి మీకు బ్రహ్మాండమైన వస్త్రాలు నేస్తారు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదని, నేస్తామని చెప్పిన తర్వాత ఆయనకి నేశారు. అదేమీ లేదు, వాళ్ళు కూర్చుని ఊరికే మేము చాలా పవిత్రులకి, ఇంకా చెప్పాలంటే వాళ్ళ పుట్టుక తిన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది కనిపిస్తుంది, వేరే వాళ్ళకి కనిపించదు అంటే రాజుగారు భయపడి నా సీక్రెట్ బయటకు వస్తే మా అమ్మ సరైంది కాదని చాలా బాగుంది ఆయన కట్టుకున్నాడు చెడ్డీ అన్ని తీసి. ఆయన మంత్రులు కూడా చాలా బాగుంది అన్నారు, ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. ఆ తర్వాత ఇట్లా ఆ ఊరేగింపు జరుగుతోంది. రాజుగారు కొత్త బట్టలు వేసుకుని ఊరేగిస్తూ ఉన్నాడు. ఊరేగించినప్పుడు ఇగో మన ప్రసాద్ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సెక్రటరీ ఉన్నాడు కదా, ఇలాంటి వాళ్ళు ఎవరో చూసే రాజుగారు ఇలా నడని నవ్వేసరికి నాకు అట్లా కనిపిస్తున్నాడు మిగతా వాడు చెప్పారు. అప్పుడు ఎక్స్పోజ్ అయింది. ఇవాళ అటువంటి డ్రామా నడుస్తుంది మన చుట్టూ, మనం ఆ విషయాన్ని మాట్లాడడం లేదు. మొత్తంగా వ్యవస్థలన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇది కనిపిస్తూ ఉంది? వీళ్ళ మనస్తత్వంలో అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పార్టీ వెనకాల ఇట్ ఇస్ మై పర్సనల్ డౌట్, ఈ వెనకాలన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎన్నికల మీద ఎటువంటి గౌరవం లేదు, వాళ్ళ సంస్థల్లో ఎన్నికలు లేవు, వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు పెట్టినవాళ్ళు కాదు. ఆ సంస్థల ఏర్పాటుకు ముందు ఇటలీ వెళ్ళి ముస్సోలిని కూడా చూసి వచ్చిన వాళ్ళు. అందుచేత వీళ్ళే ఉండెవరేమో నాకు మొదటి నుంచి డౌట్ఫుల్గా ఉంది. నా డౌట్ అబద్ధం కావాలని కోరుకుంటున్నాను. అయినప్పటికీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉన్నది కాబట్టి ఈ మొత్తం వ్యవస్థలన్నింటి కూల్చుకుంటూ వచ్చే క్రమంలో నేను కుర్చీలో కూర్చోవాలి, ఇది అడ్డు, దీన్ని తీసేయండి. నేను కుర్చీలో కూర్చోవడానికి ఆయన అడ్డు, ఆయన తీసుకెళ్ళి బొక్కలేయండి, అది మూసేయండి, ఇది కూల్చేయండి. ఆ రాష్ట్రం కూడా మనకు కావాలి. ఈ పద్ధతిలో నడుస్తున్నప్పుడు ఇన్ని వ్యవస్థలను స్వాధీనం చేసిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉండనిస్తారా? అందుచేత ఈ యొక్క సమగ్రమైనటువంటి డాక్యుమెంట్ రూపొందించినటువంటి మా బ్రహ్మారెడ్డి గారు, మీరు ఆశ్చర్యపోతారు, ఇటువంటి డాక్యుమెంట్ మరి ఎవరైనా భారతదేశంలో మాకు ఆయన బేసిక్ డాక్యుమెంట్ రూపొందించారు. మేమంతా కూడా దాని మీద తలలు పట్టుకుని వారు మీరు చేసుకోండి చర్చలు నేను ఉండని చెప్పారు. మేము చర్చలు చేసుకుని దాన్ని సమగ్రంగా మళ్ళీ దాన్ని ఇంకొంచెం సానబడేటువంటి ప్రయత్నం చేసాం. దీంట్లో వేసినటువంటి మొట్టమొదటి ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఏ విధంగా ఎన్నికల కమిషన్ని ఎటువంటి మొహమాటం సిగ్గు లేకుండా 2023లో ఈ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మొంగదీసింది మీకు ఇట్ ఇస్ ఎ నేకెడ్ ఫ్యాక్ట్. రాజుగారికి బట్టలు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన స్పష్టంగా ఏం చేశాడంటే ముగ్గురితో ఉండేటువంటి కమిటీ తోటి చేయండి అయ్యా బాబు అని కోర్టు తీర్పిచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, ముందర ఉన్నటువంటి వాళ్ళు పవిత్రులనే అర్థంలో మాట్లాడడం లేదు అని. ఇది ఇప్పుడు జరిగిన పరిణామం మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, కొంచెం తీవ్రంగా జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు జరిగింది ఏమిటంటే ఈ ముగ్గురు ఉన్నటువంటి కమిటీ అలా ఉండాలి అంటే లేదు, ఈ కమిటీలో ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, నేను ఉంటాను, మా మినిస్టర్ ఉంటాడు అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బలంతో ఒక చట్టం చేశారు. అంటే ఓపెన్గా ఏం చెప్తారంటే ఎలక్షన్ కమిషన్, దీని అర్థం ఏమిటి, ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయనేమో అని చెప్పేశారు. మనకి మొహమాటమే ఉంది అని చేత మనం ఇక్కడ కూర్చొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఉండాలి అని ప్రసాద్ గారు అనుకుంటుంటే ప్రజాస్వామ్యాన్ని కాదు మమ్మల్ని బలోపేతం చేసే దిశగా ఉండాలి అని ఎప్పుడూ చెప్పారు. ఆ రకంగా చట్టం చేశారు. మనం ఇవన్నీ కూడా కూర్చుని మనం దాన్ని ఏమంటారు సంతాప తీర్మానం పెట్టుకుంటున్నామో లేకపోతే ఏం జరుగుతుందో చాలా సీరియస్గా ఆలోచించాలి ఈ విషయాన్ని. ఇట్స్ ఏ డిసైడెడ్ స్క్రిప్ట్. ఈ విషయాన్ని దాటి ముందుకెళ్ళడానికి లేదు. ట్రాక్ వేయబడింది, రైలు దాని మీద వెళ్తుంది. నువ్వు కూర్చొని పక్క రాదు, అటు వెళ్ళమన్నా వెళ్ళదు. ఆ ట్రాక్ మేము వెళ్ళాల్సింది. ఆ ట్రాక్ వేసేసారు వాళ్ళు. ఆ ట్రాక్ ఏమిటంటే మాకు అనుకూలంగా. అందుకని ఏదైతే ఈ దీంట్లో మనం చెప్తా ఉన్నాం అనేక వ్యవస్థల్ని ఈ రోజంతా మీటింగ్ పెట్టే సరిపోయినంత సబ్జెక్ట్ బ్రహ్మారెడ్డి గారు చెప్తారు, బాగా చెప్పారు కాబట్టి చెప్తాను నేను. మనం చూస్తే కనుక
మన ఎంత సబ్జెక్ట్ దీంట్లోకి మనకు వెళ్తూ ఉందంటే, ఇదిగో ఆ రాష్ట్రంలో అది ఎలాగైనా మాకు కావాలి, ఓకే ఈ రాష్ట్రం పర్వాలేదులే, అందుచేత ఇది 40 సీట్లు ఉన్నా సరే దీన్ని ఒక్క ఫేజ్లో కంప్లీట్ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. దాన్ని మాత్రం మీరు 7 ఫేజులు పెట్టండి. ఆ ఫేజులను బట్టి మీరు దాన్ని బట్టి మాకు అవకాశం ఉంటుంది. ఇదిగో మా క్యాంపైనర్స్ ఎవరున్నారో ఈ క్యాంపైనర్స్ వీళ్ళకి ఉన్నటువంటి డేట్స్ ప్రకారం మీరు డిసైడ్ చేయాలి, మాకు అక్కడ కావాలంటే ఆ విధంగా పెట్టాలి అని ఎవరైనా ఆర్డర్ ఇస్తున్నారా అన్నట్టుగానే ఎన్నికల షెడ్యూల్స్ నిర్ణయం అవుతున్నాయి. నేకెడ్ ఫ్యాక్ట్. ఇది కూడా ఇప్పేసినటువంటి చెడ్డి కనిపిస్తూ ఉంది స్పష్టంగా. చూడలేదంటే మనకు భయమేనా అయి ఉండాలి, వివేకం తగ్గింపు ఉండాలి, లేకపోతే మనం మర్చిపోయి ఉండాలి, మనం చూడడానికి ఇష్టపడకపోతూ ఉండాలి, లేదా మనం దానిపైన దృష్టి పెట్టకపోయి ఉండాలి. ఏమిటి కారణం? ఇవాళ అందరి ముందు ఎక్స్పోజ్ అయిన విషయాలు ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఇంట్లో 200 అడ్రస్లు ఉండడం ఏంటి, లేదా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో 17 లక్షల మంది ఓటర్సు 6 గంటల తర్వాత ఓట్లు వేయడం ఏంటి, 6 సెకండ్కి ఒక ఓటు ఎలా వేస్తారో వేసి చూపించండి, అలా జరగడం ఏంటి, ఇవన్నీ చెప్తున్నాను. అలా జరగలేదంటే రికార్డు నేను 45 రోజుల్లో ధ్వంసం చేసుకున్నాను. ఎందుకు ధ్వంసం చేసావు? నా హక్కు. నీ హక్కేనా? మేము కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదా? మాకేం అసలు ఏం సంబంధం లేదా? ఇప్పుడు మీ పనివాడు మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడంటే, నా ఇష్టము, ఈ బట్టలు బండకేసి బాధ్యతవి చిరిగినవి, బండకేసి బాధ్యతలు చిరుగుతాయి, నా ఇష్టము చేయాలి, అదే ఉంది, ఇంతకు దాటి నీకు అధికారం లేదని చెప్తున్నాడు నాకు. అంచేత ఈ దేశంలో ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధానం లేదు. అసలు ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేర్చాలి, ఇవి వాళ్ళ ఆకాంక్షలు అని చెప్పే వ్యవస్థలు కానీ, నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ లేకుండా పోయారు ఇవాళ. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక వచ్చింది. ఇక్కడ వచ్చి మేము నిలబడి దీనికి సంబంధించి ఇది వాస్తవాలు మేము ముందు ఉంచుతున్నాం, దీన్ని మనం ఎలా కాపాడుకుంటాం. మీరు అంటున్నారు అయిపోయింది కదండి, సరళ వచ్చేసింది, ఇప్పుడు ఇంటింటికి చేసేస్తున్నారు, మీరు ఏమైనా ఆపుతారా? ఏమంటే ఈయన మీటింగ్ పెట్టాడు, ఈయన ఆపుతాడా? ఆయన ఏమైనా ఆపుతాడు? ఎవరు ఆపలేదు, మరి ఎందుకు పెట్టారండి అని. మేమేం చెప్తున్నామంటే, ఒక పెద్ద ప్రవాహం ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతున్నదో దీంట్లో ఈ పరిణామం గురించి మేము మాట్లాడడానికి వచ్చాను, కానీ సరను ఆఫ్ చేయడానికో, సరను మరేదో మరల్చడానికో మేము హామీ ఇవ్వడానికి మేము రాలే. ఈ పద్ధతి ఇలా వెళ్తుందా? ఇప్పుడైనా మనం కూర్చొని మాట్లాడకపోతే, ఇప్పుడు కూడా మనం దానికి ఒక వేదిక కల్పించుకోకపోతే, ఇప్పుడు కూడా దానికి ఏదైనా డైరెక్షన్ ఇవ్వకపోతే మనం ఎటుపోతామని అడుగుతున్నాను నేను. మన దేశం ఎటుపోతుంది? మనకు ఆ ప్రశ్న ఉండాలక్కర్లేదా? మనం చెప్తున్నాం చాలా కాలం నుంచి, ఈవీఎంస్ ఎలా పడితే అలా హ్యాక్ చేసి డెమో చేసి చూపించారు. ఈ అపోజిషన్లోకి వెళ్తే ఈయనే చేసి చూపిస్తాడు, ఇదిగో ఇలాగా పత్రికలందరినీ పిలుస్తాడు. ఈయన నెగ్గినప్పుడు ఈయన డెమో ఒప్పుకోడు, ఈయన తీయడు, అసలు దాని విషయం కూడా తీయడు. మేము ప్రజలకు అభిష్టంతో వచ్చామంటాడు. అంచేత హ్యాక్ అవుతున్నాయని అనుమానం వచ్చినప్పుడు ఎందుకండి ఇన్ని అనుమానాలు రావచ్చా? ఇంత భయానికి లోను కావచ్చా? ప్రజల్ని సేవించేటువంటి వ్యవస్థ, ప్రజల్ని సేవించే విధానం ఇదేనా? ప్రజల్ని భయంకల్పితులను చేసి, ఇంత అల్లకల్లోలం చేసి, రాష్ట్రాలన్నింటిలో కూడా ఇన్ని ప్రశ్నలు మేధావులు అడుగుతుంటే నిర్లక్ష్యంగా కూర్చొని చివరికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అడిగితే నువ్వు వచ్చి అఫిడవిట్ లేకపోతే మీకు కేసు పెడతాం అనేటువంటి వాయిస్లో మాట్లాడాల్సిందేనా? మీరు ఇవాళ మీ దగ్గర పోలింగు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇచ్చిన లిస్టుకి మీరు మళ్ళీ ఈవీఎం మిషన్ నొక్కితే అప్పుడే కనిపించే, గంటలోనే కనిపించడానికి మీరు వారం 10 రోజుల తర్వాత ఫలితాలు ఎందుకు ప్రకటించారు? చాలా చోట్ల ఆ ఫలితాల మధ్య ఓటర్స్ లిస్టులు ఏదైతే ఓట్లు వేశారో ఆ ఓటర్ల యొక్క జాబితాలు ఎందుకు మారిపోయినాయి? వీటి మీద ఇవన్నీ కూడా ఇక్కడ మారినాయి, ఇక్కడ ఈ తేడా వచ్చింది, అక్కడ ఆ రకంగా ఫేజుల యొక్క నిర్ణయంలో తేడా వచ్చింది అని ఇన్ని రకాల తేడాలు. అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టు మీరు అధికారంలో రావడానికి ఎందుకు మనకి వస్తున్నాయి? మీ పార్టీ ఎందుకు అడ్వాంటేజ్లోకి వస్తుంది? పాలకపక్షానికి ఎందుకు అడ్వాంటేజ్ ఉంటుందనే క్వశ్చన్ మేము అడుగుతాం. ఇవి మా అనుమానాలు, ఇవి మా భయాలు. ఈ భయాలకి అనుమానాలకి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యవస్థగా ఇది ఉందనేటువంటిది ఇవాళ ఇందాక చదివినటువంటి ప్రియాంబుల్ యొక్క అర్థం. ప్రియాంబుల్ అర్థం మంత్రం కాదు, ఇది అనుమానించాలి కదా కాదు. యు మస్ట్ నో ది మీనింగ్. ఈ వ్యవస్థ మనకు అనుకూలంగా మనకి సర్వ్ చేస్తూ పనిచేయాలనేది దీని మీనింగ్, వేరే మీనింగ్ ఏం లేదు. అటువంటి మీనింగ్లో అది పని చేయకపోతే పని చేయించుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది. పని చేయించుకోవాలంటే దానికి సంబంధించిన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అటువంటి ఆలోచన చేయాలంటే దానికి సంబంధించిన వేదికలు ఏర్పడాల్సిన అవసరం ఉంది. అంచేత ఇఫ్ ఐ కంటిన్యూ లైక్ దిస్, నేను దీంట్లోకి మొదటే నేను బ్రహ్మారెడ్డి గారు సర్వసమగ్రమైనటువంటి ప్రసంగం వారు చేస్తారు ఇవాళ అనేటువంటి ఉద్దేశంతో వారు ప్రధానమైనటువంటి వక్త. నేను ఈ విషయాన్ని నేను మాట్లాడిన మీరు మాట్లాడడం అని చెప్తే వారు ఆదేశించారు, వారు ఆదేశాన్ని పాటించడానికి నేను మాట్లాడేది చెప్తే మరేమీ కాదు. ఇది చాలా దూరం మనం వెళ్ళగలుగుతాం. నేను అప్పీల్ చేసే విషయాలు మీకు 2 విషయాలు. నేను ఇందాక చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి అనేక రకాలుగా ముప్పు వస్తూ ఉందండి. ప్రజాస్వామ్య యొక్క స్వభావానికి మీరు ఇందాక చదివినటువంటి ప్రియాంబుల్లో 2 మాటలు ఉన్నాయి.
అవి సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించింది. లౌకికత్వానికి సామ్యవాదానికి సంబంధించి కూడా చాలా రకాలుగా, అంటే నేను కూర్చున్న కుర్చీకి మీరు ఏం చేస్తున్నారంటే అన్ని పక్కల కోళ్ళు జాగ్రత్తగా, నేను నిజమండి అంది ఓనర్. ఏం చేస్తానంటే ఈయన జాగ్రత్తగా ఇది కోసాడు, ఈయన పనివాడే, అది కూడా కోసాడు, దానికి కర్రలు అడ్డం పెట్టాడు, పడిపోవట్లేదు ప్రస్తుతానికి. నేను బాగానే ఉంది కదా అనుకుంటున్నాను, ఏ క్షణమైనా పడిపోతుంది. ఒక్కొక్క కర్ర కోస్తున్నారు. ఇలాంటి అనేక సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వందే మాతరం అనేటువంటి గీతాన్ని మనం 1937లో జాతిని ఉర్రూతలిపి జాతీయ స్వతంత్ర సమరంలోకి వచ్చినటువంటి గీతం అది. ప్రజలందరూ కూడా వందే మాతరం అని నినాదంతో వెళ్ళిపోయారు. వందే మాతరం అని మాతంగిరి హాసన బుల్లెట్లు ఎదుర్కొంది క్విట్ ఇండియా ఉద్యమంలో. చచ్చిపోయింది ముసలావిడ, గాంధీబుడి అంటారు ఆవిడ్ని, 80 ఏళ్ల ముసలావిడ బుల్లెట్లకు ఎదురెళ్ళి చచ్చిపోయింది. అటువంటి గొప్ప ఉత్తేజపరిచేటువంటి నినాదము, దానికి సంబంధించినటువంటి పాట ఏవైతే ఉన్నాయో, ఈ ఉత్తేజపరిచే నినాదానికి సంబంధించి ఆ పాటలో మరికొన్ని చరణాలను చేర్చి దాన్ని వందే మాతరం అనేటువంటి ఒక నవలలో, దాన్ని బంకించంద్ర ఆనందమఠం అనేటువంటి నవలలో దాన్ని చేర్చిన తర్వాత, దానిపైన వివాదం వచ్చిన తర్వాత 1937లో జాతీయోద్యమ నాయకత్వం ఎవరండి వాళ్ళు? గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ పటేల్, ఆచార్య నరేంద్రదేవ, రవీంద్రనాథ్ ఠాగూర్, జయప్రకాష్ నారాయణ, మీరు గొప్ప పేర్లు అందరూ ఉన్నారు అక్కడ. సుభాష్ చంద్రబోసు, రవీంద్రనాథ్ ఠాగూర్ని ఆ మీటింగ్లో లేకపోతే కన్సల్టెంట్గా అడిగారు ఒపీనియన్. వాళ్ళు ఇది ఏం తేల్చుకున్నారంటే, దీంట్లో 6 చరణాలు ఉన్నాయి, ఈ 6 చరణాలని మనం ఆలపించలేము, 2 చరణాలు మాత్రమే మనం పాడతాగా, శుభ్రజ్యోత్స పులకితయామిని పుల్ల కుసుమిత. ఇది ఈ దేశంలో చక్కటి వాతావరణం, చక్కటి నదులు, చక్కటి సౌందర్యం, మా తల్లిని మేము వందే మాత్రం అంటే తల్లికి నమస్కారం, అక్కడ దాకా ఓకే. కానీ ఈవిడ దుర్గాదేవి, ఈవిడ సరస్వతీదేవి, త్వమిహి దుర్గా దశ ప్రహరణ ధారిణి, ఇది అబ్జెక్షనబుల్. ఈ దుర్గాదేవి స్థుతిని భారతదేశంలో అందరూ ప్రజలు కూడా ఆలపించలేరు. దుర్గాదేవిని దేవతగాను తల్లిగాను చూడలేరు, అది ఒక మతం యొక్క అభిప్రాయము. అంచేత ఇది లౌకికత్వానికి ముప్పు. ఇది 1937లో ఆలోచించి 2 చరణాలు చాలు అని చెప్పారు. ఎవరు వందే మాత్రాన్ని ట్యూన్ చేశారో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. ఆనందమఠం నవల్లో సైతం అతి దారుణమైనటువంటి, బ్రిటిష్ వాళ్ళకు అనుకూలమైనటువంటి, అలాగే ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి ఉద్ఘాటనలు ఉన్నాయనేటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకున్నారు ఆ రోజు. అయితే ఈ 2 చరణాలకి దాన్ని పరిమితం చేసిన తర్వాత 1950లో రాజ్యాంగ రచన సభ 1950 జనవరిలో దానికి సంబంధించినటువంటి తీర్మానం చేసింది. ఈ తీర్మానం చేసిన తర్వాత ఇవాళ దానికి 150 సంవత్సరాలు పూర్తయినాయి అనేటువంటి అకేషన్ని పురస్కరించుకుని, నన్ను క్షమించండి, మన దేశ ప్రధానమంత్రి గారు ఇవాళ పార్లమెంటు వేదికగా పచ్చి అబద్ధం చెప్పారు. నెహ్రూ ఈ పని చేశాడు, దట్టు మైనారిటీస్ని అపీజ్ చేయడానికి చేశాడని. ఆయన పేరు తీసే ఉద్దేశం కానీ నాకు లేదు, కానీ పార్లమెంట్ వేదిక పైన నాకు చాలా గౌరవం ఉంది. పార్లమెంట్ వేదికని మీరు అబ్యూజ్ చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, అది పచ్చి అబద్ధం, అది అబద్ధం. 2, మీరు దాన్ని కనుక తొలగించదలుచుకుంటే మీరు దానికి ఒక చట్టాన్ని తీసుకున్న కనీస మర్యాద, అది లౌకికత్వానికి అనుకూలమైనటువంటి చట్టం కాదు, కోర్టులో ఛాలెంజ్ చేస్తే పోవాలి. కానీ మీరు దానికి సంబంధించినటువంటి విషయాల్ని మీరు ఛాలెంజ్ చేయదలుచుకుంటే మీరు దానికి ఒక చట్టమో రాజ్యాంగ సభ, ఎందుకంటే రాజ్యాంగ రచన సభ తీర్మానం కాబట్టి దాన్ని చేసి ఉండాలి. 2/3 మెజారిటీతో అటువంటిది ఏమి చేయలేదు. హోమ్ మినిస్ట్రీ జనవరిలో ఒక జీవో జారీ చేశారు. ఆ జీవో ఫలితంగా ఇప్పుడు దాన్ని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, ప్రతి స్కూల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆలపించాలి. మతం ఏదైనా, నువ్వు నాస్తికుడువైనా, బౌద్ధుడువైనా, జైనుడువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, త్వమిహి దుర్గా దశ ప్రహరణ దారిని పాడాలి. అవసరమా? న్యాయమా? ఎందుకు చేస్తున్నావు ఈ పని? ఏ కారణం వల్ల చేస్తున్నావు? ఇప్పుడు ఇంకా జాతీయ అవమానాల చట్టం ఏదైతే ఉందో దానికి లింక్ చేయలేదు. ఇవాళ రేపు చేస్తారు, లింక్ చేస్తామని ఫీల్డర్స్ వదిలిపెట్టారు. కోర్టులో వెళితే ఆగారు, కోర్టు వీళ్ళకి ఓకే చేసింది. ఇప్పుడు దాన్ని లింక్ చేస్తే అది 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. నాకు సంబంధం లేదు. సర్రంటున్నావు, ఆడెవడో అస్సాంలో ఎవడో ఎన్ఆర్సీ ప్రకారం వాడిని ఎక్కడో ఐలాండ్లో పెడితే నాకు సంబంధం లేదు. ఏమో బంగ్లాదేశ్ పక్కనే ఉంటారు, చాలామంది ఉన్నవాళ్ళంతా వాళ్ళేనేమో, వాళ్ళందరినీ తీసేస్తే నాకు అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం ఇప్పుడు మన ఇంటి దాకా వచ్చింది, మన ఇంట్లోకి వచ్చింది ఈ విషయం. అంటే ఏం సంబంధం లేదు. వాడు ముస్లిము, వాడు పాడలేడు, నేను పాడగలుగుతాను, నేను హిందువుని, నాకు అభ్యంతరం లేదు. అది నీకు అల్లాహు అక్బర్ అనాలి ప్రతి స్కూల్లో అని చెప్తే ఎంత పెయిన్ వస్తుందో అప్పుడు నీకు అర్థమయ్యేది. కానీ ఇలా వ్యవస్థలని కాళ్ళు కీళ్ళు విడుస్తుంటే ఎవరం గట్టిగా మాట్లాడట్లేదు. పత్రికల్లో చర్చలు జరగాల్సిన స్థాయిలో జరగట్లేదు. ఉద్యమ సంస్థలు దాన్ని టేకప్ చేయట్లేదు. దాని బాధ్యత ఎక్కడ లేదు, మన దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. వీటిని మనం మాట్లాడుకోవాలి. ఈ యొక్క ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఈ అక్షరం మారకుండా, ఈ స్పిరిట్ ఎక్కడ మారకుండా మనం చూసుకోవాలి. ఆ స్పిరిట్ మారకుండా చూసే విధంగా ఉండేటువంటి వేదికలను ఏర్పాటు చేసుకోవాలి, బలపరుచుకోవాలి, చర్చించుకోవాలి. ప్రజా జీవితంలో మీరు కొంత టైం పెట్టాలి. మీ పనులే కాకుండా మీరు చెప్పాలి ఇటువంటి విషయం మీద మనం మాట్లాడాలని. అంచేత ఒక పెద్ద ప్రవాహంలో, ఒక పెద్ద వైపు, ఒక డైరెక్షన్ వైపు ఇదంతా వెళుతోందయా,
దాంట్లో కేవలం ఇదొక్కటే కాదు అనే అభిప్రాయంతో చాలా వివరంగా ఈ సబ్జెక్ట్ని డీల్ చేయాలనే ఒపీనియన్తో జరుగుతుందని మాకు తెలుసు, 2 రాష్ట్రాల ప్రారంభం తెలుసు, మేబీ దట్ ఈస్ ఇర్రివర్సిబుల్. ప్రస్తుతానికి దాంట్లో ఎవరైనా పోగొట్టుకుంటే వాళ్ళు మళ్ళీ లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఇది ఫారం 6 నింపాలి. ఆ ఫారం 6లో ఏది ఓట్లు పోగొట్టుకునేవాడు ఉండాలని, కానీ అదే ఫారం 6లో దానికి కాంట్రాడిక్టరీ ఓట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అదే ఫారం 6లో నాకు ఇప్పటిదాకా ఓటు లేదు అని ఉందట. నాకు ఇప్పటిదాకా ఓటు ఉంది, పోయిందని కదా నేను వచ్చాను. నువ్వు ఫారం 6 నింపమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సరే నింపుదామని దాన్ని సంతకం పెడితే తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే నీకు జైలు ఏడాదని కూడా దాంట్లో చెప్పారు. వాట్ టు డూ, వెదర్ టు అప్లై ఆర్ నాట్ టు అప్లై, ఇది నా డైలమా కాదు, ఇదంతా కూడా డిబేట్ అవుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంచేత ఇలాంటి అనేక విషయాలు దేశానికి ముప్పు అనేక రకాలుగా ముంచుకొస్తుంది. ఒక ముఖం ఇది, మరో అనేక రకాలైన ముఖాలు ఉన్నాయి. వాటన్నింటి కూడా చర్చ జరగాలి. నమస్కారం చేస్తూ ముగిస్తున్నానండి. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్, 9848030089.